హాయ్ ఎవ్రీవన్. అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్య వాళ్ళు ఈ చింతగింజలు ఎక్కువగా తింటుండేవాళ్ళు. నేను కూడా చిన్నప్పుడు తిన్నాను. ఇప్పుడు చాలా రోజుల తర్వాత గింజలు దొరికాయి, ఇవి చేసుకుంటున్నాను. ఇవి తినడానికి చాలా బాగుంటాయి. ఇవి ఎలా చేసుకోవాలంటే చింతగింజలు నల్లగా అయ్యే విధంగా వేయించుకోవాలి. అప్పుడు దానిపైన ఉన్న నల్ల పొట్టు బాగా వచ్చేస్తుంది. రోట్లో వేసి దంచుకోవాలి చిన్నగా, లేకపోతే ఎగిరిపోతాయి గింజలు అనేటివి. ఇలా దంచుకున్న తర్వాత చింతగింజలు పొట్టు అంతా సపరేట్ చేసుకోవాలి. నైట్ టైం ఈ గింజలన్నీ ఒక గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి. అందులోకి కొంచెం ఉప్పేసి నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి మనకు మెత్తబడతాయి, తినడానికి బాగుంటాయి, టేస్ట్ కూడా. ఇలా అప్పుడప్పుడు చేసుకొని తినడం వల్ల కూడా హెల్త్కు మంచిది, పెద్దవాళ్ళు చెప్తుంటారు. అట్టని ఎక్కువ కూడా తినకూడదు, కొన్నిగా తింటూ ఉండాలి. చూసారా, మార్నింగ్కి ఇలా ఉబ్బుతాయి. మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ గింజలు? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.